ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు ఈ సాయంకాలం ఏం మాట్లాడతారనేది విందామండి. మన దేవుడు జీవాధిపతి, గొప్ప దేవుడు. ఆయన కళ్ళకు మరుగైనది ఏదీ లేదు. మనం ఎక్కడున్నా ఆయన గుర్తుపడతాడు. ఎక్కడ తిరుగుతున్నా మన సంచారాలు ఆయన కళ్ళ ఎదుటనే కనబడతా ఉంటాయి. మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే మన జీవితంలో ఆయనకి దూరంగా వెళ్ళలేం. అందుకే దావీదు రాస్తున్నాడు 139వ కీర్తనలో, నేను పాతాళంలో దిగబడిన, నేను లోయల్లో వెళ్ళిన, నేను చీకట్లో సంచరించిన, నీ కళ్ళు నన్ను చూస్తూనే ఉంటాయి అనేసి. ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు. మన జీవితంలో మనం దేవునికి ఎందుకు దాక్కుని ఉంటాము, దేవునికి దూరంగా ఎందుకు ఉంటాం అనేది కొన్ని విషయాలు దేవుడు మనకి ఈరోజు బయలుపరచబోతున్నాడు. అయితే మన దేవుడు ఎంత మంచివాడో ఈ యొక్క మెసేజ్ అంతా కూడా మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడైనా దాక్కున్నావా? ఎవరికి కనబడకుండా జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? మా జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మేము దాక్కొని జీవించాలని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు వీసా రాలేదు, మాకు పెళ్ళైంది కానీ పిల్లలు ఇంకా కలగట్లేదు. అటువంటి స్థితిలో మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏమనుకుంటారు అని చెప్పి కొన్ని ఫంక్షన్కి వెళ్ళడానికి నేను ఇష్టపడేదాన్ని కాదు. అంతేకాదు, వీసా రానప్పుడు నా భర్త తిరిగి లండన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు మేము ఇంకొక చోట ఎవరికి కనబడకుండా వైజాగ్లోనే ఇంకొక చోటకి వెళ్ళి మేము జీవించాలని మేము అనుకున్నాం. నిజమే, మన జీవితంలో అపజయ పాలైనప్పుడు, తప్పులు చేసినప్పుడు, లేక మనుషులందరూ మనల్ని హేళన చేస్తారన్నప్పుడు, లేక మన దీనమైన దయనీయమైన స్థితిని చూసి మనుషులు మనల్ని చిన్న చూపు చూస్తారేమో అని మనం పారిపోతాము. మనుషులకు కనబడకుండా దాక్కోవాలని చూస్తాము. ఎవరికి కనబడకుండా జీవించాలని చూస్తాం. బంధువులు, మిత్రులు, స్నేహితులతో దూరంగా మనం ఉంటాం. అయితే మన దేవుడు మాత్రము ఆయన నుండి మనం దాక్కోలేము, ఆయన నుండి మనం దూరంగా వెళ్ళలేము. ఆయన ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉండి నువ్వు దేవుని నుండి దాక్కుంటున్నావు, లేక మనుషులు చూడొద్దని నువ్వు దాక్కుంటున్నావు. కొన్నిసార్లు నువ్వు చేస్తున్న తప్పులు బట్టి మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటున్నావు కాబట్టి దేవుని నుండి దూరంగా ఉండాలని చూస్తున్నావు. లేక నీ శ్రమలు బట్టి, నీకున్న ఆ కష్టం బట్టి ఎవరు ఏమనుకుంటారు అని ఎవరికి చెప్పకుండా, నీ తల్లిదండ్రులకే కావచ్చు, నీ తోబుట్టులకే చెప్పకుండా నీవు దాక్కొని జీవిస్తున్నావేమో. ఎవరికి కనబడను, నేను ఎక్కడైనా పారిపోతే బాగుంటుంది అని నీకు అనిపిస్తుందా ఈరోజు? ఎందుకంటే కొన్నిసార్లు అలాగ అనిపించినప్పుడు ప్రేరేపణ పుట్టిస్తాడు సాతానుడు. ఇటువంటి సమయాన్ని వాడు తీసుకొని చక్కగా నువ్వు చనిపోతే బాగుంటుంది, నువ్వు బ్రతికుంటే ఏ లాభం లేదని సూసైడల్ థాట్స్ని, ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు సాతానుడు. కాబట్టి మనం అటువంటి లెవెల్లో వెళ్ళకుండా మన దేవుడు మన వెంటాడి మనల్ని పట్టుకొని మరొక జీవితాన్ని ఇచ్చి, మరొక బెస్ట్ వర్జన్ ఆఫ్ ఆ లైఫ్ని దేవుడు మనకి చూపించి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మోషే జీవితంలో మనం చూస్తే ఒక వ్యక్తిని కొట్టి చంపుతాడు. ఆ వ్యక్తిని కొట్టి చంపినందుకు ఆయన హంతకుడుగా తయారవుతాడు. ఫరో రాజు అది తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయనను చంపేస్తారని తెలిసి ఆయన పారిపోతాడు. ఈ మోషే గొప్ప నాయకుడు అండి, అంతఃపురంలో పెరిగినవాడు, కానీ భయపడి పారిపోయిన దినాలున్నాయి. పారిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా కూడా పారిపోయినప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా కుటుంబాలని కట్టుకున్నాడు. ఎవరు చూడకుండానే వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులకి ఎవరికి చెప్పకుండా దూరంలో ఒక అరణ్యంలో ఉంటూ ఆయన జీవిస్తూ ఉంటుండగా దేవుడు ఆయనను కనుగొన్నాడు. దేవుడు ఆయన కొరకు వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. మనుషులు నేను మర్చిపోయినా, నీవు అందరికంటే దూరంగా నువ్వు జీవిస్తున్నా, బంధువులు, మిత్రులు, స్నేహితులు వద్దు అంటూ నువ్వు జీవిస్తున్నా కూడా నీ దేవుడు నాకు నువ్వు కావాలని నీ వెంట వస్తూ ఉంటాడు. నేను నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను. నీలాంటి వ్యక్తులను దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. చూడండి, మనము సిగ్గుతో దాక్కుంటాం, భయంతో దాక్కుంటాం, అంతేకాదు వేదంతో ఉన్నప్పుడు కూడా దాక్కుంటాం. ఈ 3 విషయాలు మనం దాక్కున్నప్పుడు మన దేవుడు ఈ 3 విషయాల్లో ఏ ఒక్క విషయంలో కూడా నేను మర్చిపోకుండా నీ వెంట వస్తూ ఉంటాడు. శ్రమ కాలంలో కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండు, నేను పైకి ఎగిరి ఈ శ్రమలు అయిపోయేంత వరకు నేను ఎగిరి ఎక్కడైనా ఉంటే బాగుంటుంది అని అంటాడు. యోబు కూడా అంటాడు, అసలు నేను పుట్టకపోతేనే బాగుంటుందని వేదన పడతా ఉంటున్నాడు. ఆయన దాక్కుని జీవించాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు నన్ను హేళన చేస్తున్నారు అంటూ బాధపడినప్పుడు దేవుడు ఆయన ఒక బాధను దృష్టిస్తున్నాడు. ఆయన ఒక నిట్టూర్పులను చూస్తూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు నీ యొక్క
నిట్టూర్పులను చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. ఎవరికి తెలియకుండా నువ్వు జీవించాలని చూస్తున్నావు, ఎవరికి తెలియకుండా నువ్వు బ్రతకాలని చూస్తున్నావు. కానీ నీ దేవుడు నిన్ను హెచ్చించే మార్గం ఏంటో దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. మోషేని అందరూ మర్చిపోయారు, సొంత వారు మర్చిపోయారు, అన్నదమ్ములు మర్చిపోయారు, ప్రతి ఒక్కరూ ఆయనను మర్చిపోయారు. అంత చక్కని మోషేని మర్చిపోయారు. కానీ దేవుడు మర్చిపోలేదండి. మండుతున్న పొదల్లో ఆయన కనబడ్డాడు. అంటే మోషేకి దగ్గరగా ఉన్న, మోషే ఏ కొండ మీద ఉన్నాడో ఆ కొండ దగ్గరగా ఉన్న ఆ మండుతున్న పొదల్లో దేవుడు వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడడానికి వచ్చాడు. ఆయనకు ఒక మంచి అవకాశం ఇవ్వడానికి వచ్చాడు, ఒక మంచి ఆపర్చునిటీని తెరిచాడు, ఆయనకు ఒక టాస్క్ని, ఒక గొప్ప అసైన్మెంట్ని ఇచ్చాడు. చూడండి, మనం దాక్కోవాలి, మనుషుల నుండి మనం దూరంగా ఉండాలనుకున్న వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వారిని హెచ్చించే మార్గంలో పెడతాడు. బూడిదకు ప్రతిగా పూదండాన్ని ఇస్తాడు. రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన దేవుడు. మోషే జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడో, బాధపడ్డాడో, ఆయన ఎంతో దోషిగా ఎంచబడ్డాడని ఎంతో దోషిగా జీవిస్తూ ఉంటున్నాడు. దాక్కొని మరి ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటున్నాడు. అతన్ని దేవుడు దర్శించాడు. నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా? నువ్వు కూడా మరి నీ కుటుంబ సభ్యులకి నువ్వు దూరంగా ఉంటున్నావా? నీ తోబుట్టులకు దూరంగా, నువ్వు బంధువులు మిత్రులకి దూరంగా ఉంటున్నావా? నీ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటున్నావా? వాళ్ళు ఏమనుకుంటారో అంటూ నువ్వు జీవిస్తున్నావా? ఎవరికి చెప్పకుండా నువ్వు బాధను దిగమింగుకుంటున్నావా? మోషే అలాగే ఎన్ని రాత్రులు దిగమింగుకున్నాడు, ఎన్ని రాత్రులు ఏడ్చుకున్నాడో దేవుడు చూస్తుంటాడు. అందుకే దేవుడు దిగి వచ్చాడు. మోషే, నేను తిరిగి ఫరో దగ్గర పంపిస్తున్నాను, తిరిగి ఐగుప్తు దేశాన్ని పంపిస్తున్నప్పుడు మోషే, వద్దు ప్రభా, థ్యాంక్ యూ, నన్ను వాడుకోకు, ఇంకెవరినైనా చూసుకో అని కూడా డైరెక్ట్గా మొహం మీద దేవుడు చెప్పిన దానికి రిజెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయినను దేవుడు మరి మోషేని, నేను నీకు నోరివ్వలేదా, నేను నీతో రానా, నేను ఈ కార్యాలు నీ ద్వారా జరిగించనా అని చెప్తూ మోషేని దేవుడు ఏం చేశాడంటే చక్కగా చెప్పి తిరిగి ఆయనని ఐగుప్తు దేశంలో గొప్ప కార్యాలు చేసే లీడర్గా దేవుడు మోషేని నిలబెట్టాడు. చూడండి, నోటి మాంద్యం ఉంది, నేను ఇలాంటి వాడును, నేను అదే అని అంటా ఉంటుండగా దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదా, నేను నీకున్నాను కదా, నీతో పాటు నేను వస్తానని. చూడండి, మోషే ద్వారా జరిగిన క్రియలు చాలా గొప్పవండి. ఐగుప్తు రాజ్యం అంతా కూడా విస్మయమైపోయే క్రియలను చూస్తూ ఉంటున్నాము. మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఈరోజు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఇదిగో నన్ను ఇలాగా కూర్చోబెట్టి మీ ముందు నిలబెట్టి నా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అలా దాక్కొని ఉన్నారా? మీరు చేసిన క్రియలను బట్టి మీరు పశ్చాత్తాపడుతూ, లేక నేను బాగుపడనని నువ్వు దేవునికి దూరంగా దాక్కుంటున్నావా? ఆదికాండం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటుని. ఈ యొక్క 3 కార్యాలు మనం చూస్తున్నాము. ఆదాము మరి దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నానని ఆదాము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు మన జీవితంలో కూడా మనం కొన్ని చేసిన తప్పులు బట్టి మనము తల ఎత్తలేని స్థితిలో, తల ఎత్తి బ్రతకలేని స్థితిలో మనం ఉన్నాము. సిగ్గుతో తల వంచుకొని ఉంటున్నాము, మూల ముడుచుకొని పడుకుంటున్నాము. మనం దేనికి పనికిరామంటూ మనం భయపడుతూ జీవిస్తున్నాం. అది దేవుని జీవితం కాదు, అది దేవుడు మనకిచ్చిన జీవితం కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవుడు నువ్వు ఎప్పుడు ధైర్యశాలిగా, ధైర్యవంతుడిగా, అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో స్నేహశాలిగా ఉండడము దేవునికి చాలా ఇష్టం. అందరితో నువ్వు మంచిగా ఉండి మరి ధైర్యంగా నువ్వు జీవించడం, ఒక బ్లెస్సింగ్లో నువ్వు ఉండడం దేవునికి ఇష్టం. అయితే మనం చేసిన పొరపాట్లు, పాపాలు బట్టి తల ఎత్తుకోలేని స్థితిలో మనం ఉంటాం. పాపం అంట మనల్ని తల ఎత్తుకోలేని పరిస్థితిలో మనం నిలబెడుతుంది. సిగ్గుతో కుమిలిపోయే స్థితిలో ఆ పాపం నిలబెడతా ఉంటుంది. ఎంతో ఆ పాపం చేసేటప్పుడు ఎంతో బాగుంటుంది, మనం దాక్కున్నాంలే అనుకుంటా, కానీ పాపం మనల్ని పట్టుకుంటుంది. అయితే ఆ పాపం పట్టుకున్నప్పుడు మనం దిగంబరిగా, మనం సిగ్గుతో కుమిలిపోవాల్సిన పరిస్థితిలో మన ఆత్మీయ స్థితి ఉంటుంది. అయినా కూడా దేవుడు మనల్ని వెతుకుంటూ వస్తూ ఉంటున్నాడు. చూడండి, ఇర్మియా 23వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో అందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్యం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు దూరంగా ఉండి నువ్వు దాక్కోగలవా?
భూమి ఆకాశం అందంతటా నేను సంచారం చేసేవాడును. అంతా కూడా నేను నా యొక్క ప్రెజెన్స్ ఉంటది. అంతా కూడా ఐ యామ్ ఓమ్ని ప్రెజెంట్ గాడ్. అంతా కూడా నేను బహుగా వ్యాపించే దేవుడని నేనున్నాను గదా! నాకు దాక్కొని నువ్వేం చేయగలుగుతావు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు దాక్కోకు. ఒకవేళ దాక్కున్నా, భయంతో కుమిలిపోయి ఉన్నా, దేవుడు నిన్ను చూస్తా ఉంటున్నాడు. లూకాసు వార్త 22 అధ్యాయంలో మనం చూస్తే 61, 62లో మనం చూసినట్లయితే మరి పేతురు ఒక తప్పు చేశాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలీదని బొంకాడు. అబద్ధాలు చెప్పినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఆయన వెలుపలికి ఎవ్వరు లేని చోటుకెళ్ళి బయటికెళ్ళిపోయి భోరుమని ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఆయనను వదిలిపెట్టాడా? యోహాను సువార్త 21 అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు పేతురు చేసిన దాన్ని మర్చిపోయి అవి మరి కనబడినప్పుడు నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అని చెప్పకుండానే దేవుడు ఆయన కొరకు ఒక భోజనాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం అనుకుంటూ ఉంటాము, అయ్యో నేను చేసిన తప్పులు దేవుడు ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకొని నన్ను హీన దశలో పడివేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, మన దేవుడు మన పాపాలను, మనం చేసిన తప్పులను ఆయన మర్చిపోతాడు. ఆయన కావాలని మర్చిపోతాడు, ఇంకా గుర్తు పెట్టుకోడు. ఒకవేళ నీవు తిరిగి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఆ తప్పు చేసావు, ఈ పాపం చేసావు కాబట్టి నీ ప్రార్థన వినను అన్నాడు. నీ గతం ఏంటో తెలిసినా కూడా, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలిసినా కూడా నీ దగ్గరకు వచ్చి కరెక్టే నీకు కావలసిన శాస్త్రే జరిగింది అని చెప్పడు. ఆయన మర్చిపోయి ఆయన తిరిగి నిన్ను పిలిచి తిరిగి ఒక మంచి స్థానాన్ని ఇచ్చి, తిరిగి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి, తిరిగి నువ్వే నా పాత్రవి, నేను నిన్ను ఇంకా వాడుకుంటా, నువ్వు నాకు ఇంకా కావాలి, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమించేశాను, అసలు నాకు ఏమీ గుర్తులేదు. మరొకసారి ఒక నూతన నిబంధనకు వెళ్ళిపోదామా? మరొకసారి ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దామా? మరొకసారి మన ప్రయాణం మరొకసారి మనం కలుగజేసుకొని నడుస్తామా అని చెప్పి దేవుడు మన వెంట వస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఒకటి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ విషయంలో కుమిలిపోయి ఏ పాపం చేసావని మళ్ళీ అదే పాపం చేస్తున్నావని బాధపడుతూ ఐఎమ్ అ ఫెయిలియర్, నేను పాపిని, నేను నీతిమంతుడు కాలేను అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు ఈరోజు నీ పాపాలు నేను గుర్తు పెట్టుకోను. నీవు దాక్కుండడం నేను చూశాను, నువ్వు ఆ కన్నీరు కార్చడం నేను చూశాను, నీవు ఆ గదిలో ఉండడం రహస్యంలో నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డావో నేను చూశాను, నువ్వు ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నావు నేను చూస్తున్నావు. అది నా చిత్తం కాదు, నువ్వు గిల్టీ ఫీల్ అవడం నా చిత్తం కాదు. నువ్వు ధైర్యంగా నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలి కాబట్టి నీ యొద్దకు వస్తున్నాను. తల ఎత్తుకునే కార్యం చేయడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. తల ఎత్తుకునే కార్యము నీ జీవితంలో జరగడానికి నేను నీకు ఒక పనిని ఇస్తున్నాను, నిన్ను ఒక సాధనంగా చేస్తున్నానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఫిలమన్, అలాగే ఒనేసిమస్. ఈ యొక్క ఫిలమన్ అనే గ్రంథంలో ఒనేసిమస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఒనేసిమస్ యజమానుడైన ఫిలమన్ నుండి పారిపోతాడు, తప్పు చేశాడు, ఏదో పారిపోతాడు. అప్పుడు దేవుడు పౌల్ని పంపించి పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చద్దామండి, ఫిలమెన్ 1:15 నుంచి చద్దాము. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఇక్కడ ఒక మంచి మాట పౌలు ద్వారా దేవుడు ఫిలమెన్ అనే యజమానుడికి చెప్తా ఉంటున్నాడు. ఇక మీదట అతడు దాసుడు కాడు, దాసుని కంటే ఎక్కువ వాడవుతాడు. ఆయన తప్పు చేశాడు, పారిపోయాడు, కానీ ఇక మీదట ఆయన దాసుడు కాడు, పారిపోయాడు, దాక్కున్నాడు, మరి జైల్లో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడేమో, కానీ ఇక మీదట ఆయన దాసుడు కాడు, నీకు సహోదరుడుగా ఉంటాడు, దాసుని కంటే ఎక్కువగా ఉంటాడు. అంతేకాదు, కింద చూస్తే 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగచేసిన ఎడలను, నీకేమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కల్లో చేర్చుము. ఈ మాటలు పౌలు కాదు, ఈ మాటలు ఒనేసిమస్ కొరకు దేవుడే మరి ఫిలమెన్తో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క లేఖనము పౌలు ఫిలమెన్కి రాస్తాడు, కానీ నిజానికి దేవుడు ఒనేసిమస్ పట్ల ఎంతో దయ చూపిస్తున్నాడు. ఆయన తప్పు చేసిన, పొరపాట్లు చేసిన మరొక్కసారి చేర్చుకొని ప్రాధేయపడతా ఉంటున్నాడు. అయితే ఈసారి దాసుడుగా చేర్చుకోకు, ఈసారి నీ సహోదరుడుగా చేర్చుకో. ఎంత గొప్ప మనసు అండి మన దేవునిది. అంతేకాదు, పౌలు ఏదైతే చెప్తున్నాడో అది ఒనేసిమస్, నీవు నేను పౌలు దేవుని యొక్క రూపంలో మన ద్వారా మన కొరకు మన పక్షాన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే,
ఆయన ఒకవేళ ఏదన్నా నీకు రుణం ఉన్న ఎడల, ఆయన నీకు ఏ నష్టమైన కలుగ చేసిన ఎడల అది నా లెక్కలో రాసుకో, నేను చూసుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. మనకు అటువంటి దేవుడు ఉంటే మనం ఎన్ని పొరపాట్లు చేసినా మన కొరకు నిలబడే, మన పక్షాన ఉన్న దేవుడు మన కొరకు ఉన్నాడు. ఎందుకంటే ఈ కృపాకాలము ఆయన న్యాయపీఠం మీద లేడు, ఆయన కృపా సింహాసనం మీద కూర్చొని నీ కొరకు బతిలాడుతున్నాడు. నీకు మరొక్కసారి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు దాక్కోవాల్సిన పని లేదు, నువ్వు పారిపోవాల్సిన పని లేదు. నీ సమస్యలను చూసి, నీ యొక్క శరీర క్రియలను బట్టి, నీ యొక్క పాపాన్ని బట్టి, నీ దోషాలను బట్టి, నీ యొక్క హీన స్థితిని బట్టి నువ్వు దాచుకొని పారిపోయి అందరికీ దూరంగా ఉండిపోవాలని కాదు. దేవుని చిత్తం ఏంటంటే మరొకసారి దేవుడిని పిలవడం మాత్రమే కాదు, మరొకసారి దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి పెద్ద ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు. దీనులను అండి ఆయన పైకి లేపుతాడండి. ఎంతవరకు అంటే ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టకు, దీనులను పైకి లేపి కూర్చోబెడతాడంట. యోబు 5:11 మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాము. ఈరోజు అదే మాట దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. నువ్వు ఏ విషయంలో భయపడకు, ఏ విషయంలో దాక్కున్నావు, నీవు నాకు కనబడతావు, నేను నీ కొరకు నేను వ్యాజ్యమాడతా, నీ కొరకు నేను కార్యం చేస్తాను. చూడండి, దాసుకున్న ఆదాం అవ్వలను దేవుడు పిలిపించి నేను దిగంబరుగా ఉన్నా, నేను భయపడుతున్నానంటే ఆదాం అక్కడున్న ఆకులతో కప్పుకోవాలనుకున్నప్పుడు దేవుడు వారికి వస్త్రాలను కుట్టించి కప్పివేశాడు. అలాగే మన దేవుడు కూడా అంతే అండి. మనం దాక్కున్నప్పుడు ఏ విషయంలో దాక్కుంటున్నామో ఆ విషయంలో దేవుడు మనకి పరిష్కారం ఇవ్వడం మాత్రమే కాదు, మనల్ని దేవుడు మరొకసారి ఆయన సన్నిధి కాంతిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లూకాసు వార్త 22:61 మనం చూసినట్లుగా మరి పేతురు కూడా మరి అన్ని తప్పులు చేసిన దేవుడు తిరిగి ఆయన కొరకు వచ్చినట్టుగా ఆయనని మరొకసారి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రెలను మేపుము అని 3 సార్లు పేతురుకి ఒక టాస్క్ని, ఒక అసైన్మెంట్ని, ఒక పనిని, ఒక కార్యం చేయమని ఒక గొప్ప ప్రమోషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ కూడా ఉందండి. ఆమె యోహాను సువార్త 4వ అధ్యాయంలో దాక్కుంటూ ఎవరు కనబడని చోటు, మరి ఎవరు లేనప్పుడు మిట్ట మధ్యాహ్నము నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరకు వస్తూ ఉంది. దేవుడు ఆమెను చూసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆమె కొరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మనుషులు కనబడకుండా సిగ్గుతో కుమిలిపోతూ మనుషులు ఏమనుకుంటారు అని నువ్వు దాక్కుని జీవిస్తున్నావా? అయ్యో నా క్రియలు బాగాలేదు, నా గతము బాగాలేదు, నా పేరు పాడైపోయింది కాబట్టి నేను ఎవరికి కనబడకూడదు అని నువ్వు దాక్కుని ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, లే కమా, ఐ హ్యావ్ స్పాట్ యూ, నేను నిన్ను స్పాట్ చేశాను, నేను నిన్ను కనుగొన్నాను. ఇక మీదట నువ్వు దాక్కోడానికి వీల్లేదు. నేను నిన్ను ఎత్తి చూపించవచ్చు, నా కుమారుడు నా కుమార్తెని నేను నిన్ను ఎత్తి చూపించవచ్చున్నాను అని అంటున్నాడు. ఫిలోమోను 1లో మనం ఇందాక చదివిన భాగం 15వ వచనంలో నువ్వు దాసుడు కంటే ఇంకా ఎక్కువగానే ఉంటావు. నువ్వు ఎక్కడ ఏ విషయంలో అయితే నువ్వు అవమానంతో కుమిలిపోయి దాక్కుంటున్నావు, సిగ్గుతో తల వంచుకుంటున్నావో అక్కడ దేవుడు నీ తల అక్కడ దేవుని తల ఎత్తబోతున్నాడని గ్రహించండి. దేవుడు మనల్ని కనిపెట్టే దేవుడు. ఆయనకి రహస్యమైనదంటూ ఏది లేదు. ప్రతి ఒక్కటి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ నీ పాపాన్ని తప్పితే ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని నీ ఏడుపుని, నీ కన్నీరిని బుడ్డిలో దాచిపెట్టుకుంటున్నాడు. నీ సంచారాలు లెక్క పెడుతున్నాడు. నీవు కుమిలిపోతూ ఎన్ని రాత్రులు ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నావు, ఆ దేవుడు అది గ్రహించి నీ వద్దకు వస్తున్నాడు. అందుని బట్టి నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ఫైండ్ మీ లార్డ్, నేను ఎక్కడున్నాను కనుక్కో ప్రభా, నీవు మాత్రమే కనుక్కోగల గొప్ప దేవుడవు నాయనా. యోసేపు ఎక్కడున్నాడో దేవుడు కనుగొన్నాడు. ఆ యొక్క జైల్లో కూర్చున్నప్పుడు దేవుడు చూశాడు. ఆ యొక్క గోతిలో పడినప్పుడు దేవుడు చూశాడు. ఆయనను హెచ్చించే వరకు దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. అలాగే యాకోబు పారిపోయాడు, మరి భయముతో పారిపోయాడు. ఏశావు కోపం నుంచి, క్రోధం నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు ఆయనను కనుగొన్నాడు. అదే ఆ ప్లేసే బేతెల్ అని పెట్టబడింది తెలుసండి. ఇది దేవుని యొక్క గవిని కాక ఇంకేంటి అని చెప్తా ఉంటున్నాడు. ఈరోజు దేవుడు మరి మనము యాకోబు వాళ్ళే, మోషే వాళ్ళే, ఆ యొక్క సమరయ స్త్రీ వాళ్ళే, ఆ ఒనేసిమస్ వాళ్ళే మనం పారిపోతున్నా, పేతురు వాళ్ళే మనం బయటికి పారిపోతున్నా దేవుడు మనల్ని కనుగొని చక్కని జీవితం ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. యాకోబు పారిపోతున్నా యాకోబుతో దేవుడు మాట్లాడి, నువ్వు భయపడకు, నేను నీకున్నాను, నేను నీకు కూడును బట్టనిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఒక కట్టతో నువ్వు వెళ్తున్నావు కానీ 2 గుంపులతో వస్తావని దేవుడు ఎంతగా మరి యాకోబుని ఓదార్చి బలపరిచి మరి ఒంటరిగా లేకుండా ఆయనతో పయనం చేశాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అలాగ చేయబోచున్నాడు. నీవు కూడా మరి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళకు. నువ్వు ఎటువంటి తప్పు చేసినా నువ్వు మౌనంగా ఉండకు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, తిరిగి నన్ను యు ఫైండ్ మీ లార్డ్, నన్ను కనుగొను ప్రభా, నాకు నన్నే పరిచయం చేయి. నిజమే అండి, దేవుడు మనల్ని కనుగొని మనలో ఉన్న వెలుగు బయట తీసే వరకు
మనలోన వెలుగు దేవుడు బయటికి తీసుకొచ్చేంత వరకు దేవుడు వదిలిపెట్టాడు. అబ్రహాం జీవితంలో ఆదికాండం 16లో మనం చూస్తే ఆఖరి వచనంలో 86 ఏళ్ల వయసుగా ఉన్నప్పుడు ఇష్మాయిల్ని కన్నాడు. దేవునికి అయిష్టమైన కార్యం చేశాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. కుమిలిపోతూ ఉంటున్నాడేమో మనకి తెలియదు. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన 99 ఏళ్ళ వాడై ఉన్నప్పుడు దేవుడే కనుగొని ఆయనతో అంటున్నాడు, అబ్రహామా నీవు నిందారహితుడుగా నువ్వు జీవించాలి అబ్రహామా. 13 ఏళ్ళు దేవుడు సైలెంట్గా ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడలేదు. లేదు, అబ్రహాము దేవునితో మాట్లాడలేదు. 13 ఏళ్ళు ఇష్మాయిల్ పుట్టిన తర్వాత దేవునికి దూరం అయ్యాడు. కానీ దేవుడు కనుగొన్నాడు. ఈరోజు అదే దేవుడు అబ్రహాంని కనుగొన్న దేవుడు, ఆదాంను అవ్వను కనుగొన్న దేవుడు, యోసేపుని, పేతుర్ని, మోషేను, సమరయ స్త్రీని, ఒనేసిమస్ని, పౌల్ని కనుగొన్న దేవుడు ఈరోజు నిన్ను కనుగొంటున్నాడు. పౌలు జీవితంలో కూడా మరి హంతకుడుగా తయారైపోయాడు. అనేక మందిని హింసించాడు. క్రైస్తవుల దగ్గర నిలబడ్డానికి కూడా మొహం చూపించేంత గొప్ప పనులేమి చేయలేదు. అయితే దేవుడు ఆయనని పిలిచి, పౌలు నువ్వు అపోస్తుల కంటే అపోస్తులుగాను ఉంటావు, అపోస్తులు ఎంతైతే పని చేస్తారో వారి కంటే రెట్టింపు నువ్వు చేయబోచున్నావు అని దేవుడు ఒక గొప్ప ప్రణాళిక పౌలుకు పెట్టి మరొక్కసారి సిగ్గుపడకుండా ఆ యొక్క అపోస్తుల ముందు, ఆ క్రైస్తవులందరి ముందు ఆయన దేవుని సాక్షిగా నిలబడ్డాడు. ఈరోజు నీవు కూడా సిగ్గుపడకు. ఎక్కడ నువ్వు తప్పులు చేసావు, పొరపాట్లు చేసావు, ఆ తప్పులను సరిదిద్ది దేవుడు కీడును మేలుగా మార్చి నిన్ను నిలబెట్టబోచున్నాడు. నువ్వు నమ్ముచున్నావా? అయితే నాతో కలిసి ఈ యొక్క ప్రార్థనను ఏకీభవించని నీ దేవుడు, నా దేవుడు, నువ్వు ఎక్కడున్నా, ఏ రహస్య స్థలంలో ఉన్నా, ఎక్కడ దాక్కోవాలని నువ్వు ప్రయత్నం చేసినా దేవుడిని నిన్ను కనుగొని నిన్ను నిలబెట్టి మరొకసారి హెచ్చించబోచున్నాడు. ఈ భూమి అంతటా కూడా నీకు మంచి పేరు వచ్చేలాగా దేవుడు చూసుకుంటూ ఉంటాడు. మరి మోషే జీవితంలో దాక్కున్న మోషేని ఇక అక్కడే చనిపోదాం, అక్కడే సమాధి అయిపోదాం అని అనుకున్న మోషేని దేవుడు పిలవడం మాత్రమే కాదు, కనుగొనడం మాత్రమే కాదు, ఆయన గొప్ప కార్యం చేయడం మాత్రమే కాదు, ఆయన చనిపోయేటప్పుడు ఎవరికి తెలియదంట. ఎక్కడ చనిపోయాడో తెలియదు. దేవుడు ఆయన శరీరాన్ని కూడా కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేర్ ఎవర్ యు ఆర్, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు స్పాట్ యూ. కాబట్టి దేవుడు నేను కనుగొనడానికి, అంతేకాదు నేను కనుగొనడం మాత్రమే కాదు, నీలో ఉన్న గొప్పతనాన్ని నీకే పరిచయం చేయబోతున్నాడు. నమ్మినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మా అందరితో మాట్లాడేవనైనా భయం కలిగినప్పుడు, పాపం చేసినప్పుడు నీకు దూరంగా జీవించడం, నీ నుండి దాక్కోవడం కాదు, కానీ అయ్యా జీవ జల ఊటమైన దేవ, జీవాధిపతివైన దేవ, జీవితాన్ని ఇచ్చే దేవుడవునైనా మరొక్కసారి వారికి జీవితాలు ఇచ్చావు. ఒనేసిమస్కి మరొక్కసారి జీవితం ఇచ్చావు. పౌలుకు మరొక్కసారి జీవితం ఇచ్చావు నాయన. మోషేకి, అలాగే ప్రభ అహరోన్లకు, అలాగే ప్రభ తండ్రి యేసయ్య సమరయ స్త్రీకి, అలాగే అబ్రహాముకు, ఆదాం అవ్వలకు మరొక్కసారి జీవితం ఇచ్చావు. మరణం అనేది వారిని ముట్టకుండా నువ్వు సహాయం చేసావు నాయన. వారు ఏదైతే లక్ష్యము, వారిని ఎలాగైతే నువ్వు పుట్టించావో ఆ లక్ష్యము అంతవరకు నువ్వు తోడుగా ఉండి మరొక్కసారి వారికి జీవితం ఇచ్చావు. ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ కూడా నాయన అయ్యా దాక్కుని బ్రతుకుతున్న ప్రతి బిడ్డని నువ్వు కనుగొని వారిని హెచ్చిస్తావని నమ్మొచ్చు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ సమస్యల్లో ఉన్నారు, ఎక్కడి నుండి పారిపోతున్నారు, ఎక్కడి నుండి ఎవరి నుండి దాక్కుంటున్నారో నీకు తెలుసు నాయన. వారిని కనుగొని వారిని హెచ్చించి వారిని బలపరిచి తీసుకురమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. నీ సన్నిధి అనే కార్యక్రమం విన్నారు కదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. కొత్త జీవితాన్ని, కొత్త అవకాశాలని, నూతనమైన హృదయాన్ని దేవుడిస్తాడు. మన పొరపాట్లను సరిచేయడం మాత్రమే కాదు, అవి మర్చిపోయి అసలు నువ్వు ఏ పాపం చేయనట్టుగా నీతో మరొకసారి నీ జీవితాన్ని ఇచ్చి నీతో కొనసాగడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ మాటలు నీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ షేర్ ఆన్ యువర్ సోషల్ ప్లాట్ఫామ్స్, వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ఇంతవరకు లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా వచ్చేవారు మంచి మెసేజ్తో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్.